ఓకే. ఆమె సెకండ్ మంత్ నుంచి ఆమె ఇరెగ్యులర్‌గా వాడడం గూడా మానేసి, అది ఫెయిల్యూర్ అయిపోయింది సార్. వాళ్ళు ఎంత చెప్పినా సార్‌ని 4 సార్లు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి అంతా చెప్తే, ఆ! చెప్పేంత సేపు రామాయణం వింటారు. తెల్లారితే సీతకి రాముడు ఏం కావాలనేసి వాళ్ళ ధోరణి వాళ్ళే. సరే నేనింకా వదిలేయండి మేడం. ఇంకా వాళ్ళ గురించి మనం ఆలోచించొద్దు అని చెప్పి ఇంకా వదిలేసినాను. ఆమె ఇప్పుడు 2 లీటర్స్ వాటర్ పెడతారు సార్ పొట్టలో. ఆ అరెరెర! ప్రాసెస్‌లో అంటే వెళ్ళిపోతున్నారు. ఇంక నేను కూడా పెద్దగా పట్టించుకోలేదు. బాగున్నావా? హాయ్ బాయ్ అంతే బంధువులు కాబట్టి. ఓకే. ఓకే. సెకండరీ మనం ఎవరికన్నా ఇస్తే తర్వాత మనం ఎట్లా రెస్పాన్స్ కావాలా అనేది నాకు ఒక క్లారిటీ కోసం అడిగాను సార్. రైట్ మేడం. ఓకే. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పేషెంట్ చూసేళ్తా వాళ్ళతోడ హిస్టరీ కంపల్సరీ ఉండాల. ఓకే సార్. ఆహ్, వాళ్ళు ఎన్ని సంవత్సరాలు షుగర్ ఉండి, వాళ్ళు టాబ్లెట్ వాడేలా, ఇన్సులిన్ వాడేలా అని చెప్పి హిస్టరీ ప్లస్ ఏజ్. ఓకే సార్. ఆహ్, దీన్ని కన్ఫర్మ్ అనేసి తర్వాత వచ్చి మన కంపల్సరీ చెప్పాలా. ఇది వచ్చి ఒక 1 ఇయర్ మీరు కంటిన్యూ‌గా వాడుతా మాత్రమే షుగర్ వచ్చి కంట్రోల్‌లో వచ్చు. బికాస్ వచ్చి మోస్ట్ 10 ఇయర్స్ ఉండేలు. 10 ఇయర్స్‌గా వాళ్ళు మెడిసిన్స్ మధ్యలో ఇన్సులిన్ వేసినుండేలు. అట్లా ఉండబోదు మన సొప్పవేసింది మన ఇచ్చే టాబ్లెట్‌ల గుడ్ గ్లూకోజ్ ఉండాయి. మన బాడీవి గుడ్ గ్లూకోజ్ కావాలా, అది రాలేదు. దాన్నాల మన పాంక్రియాస్ వర్క్ చేయలేదు. సో, మన ఇచ్చే ఫుడ్ సప్లిమెంటరీ‌ల గుడ్ గ్లూకోజ్ ఉండాయి. అది మన కణాల లోపల పోయి ఫుల్ ఎనర్జీ అయిపోవు. మనం వాడే అన్నంలో వచ్చి బ్యాడ్ గ్లూకోజ్ ఉండి, అది బ్లడ్‌లోనే ఉండు. కొంచెం ఎక్కువ వాటర్ వాడదా యూరిన్ ద్వారా అది బయటలో వచ్చేసు. అట్లా అని చెప్పి కొంచెం ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చేసి, వాళ్ళు ఏమేమి ఇవ్వాలట సరి స్టెమ్ సెల్ పౌడర్ వద్దు. స్టెమ్ సెల్ డ్రాప్స్ ఇవ్వండి. 200 బెర్రీ జ్యూస్, షుగర్ కంట్రోల్ టాబ్లెట్, డీటాక్స్ ప్లస్ కేడీ కేర్. వై కేడీ కేర్ అట్లా సరి వాళ్ళు 10 ఇయర్స్ అయిపోయారు. టాబ్లెట్ ఇన్సులిన్ వేసినుండేనాల వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్ వచ్చేకి ఛాన్సెస్ ఎక్కువ. అవును సార్. దానాల వచ్చి ఈ 5 ఐటెమ్ మేజర్ ఐటెమ్. స్టెమ్ సెల్ డ్రాప్స్, 200 బెర్రీ జ్యూస్, షుగర్ కంట్రోల్ టాబ్లెట్, డీటాక్స్ ప్లస్ కేడీ కేర్. ఈ 5 ఇత్తితే సరి వాళ్ళవి ఒక 2-3 మంత్స్‌లోనే వాళ్ళకొచ్చాం బాగా కనపడు. వాళ్ళు స్లోలీ ఇన్సులిన్ వేసేదిన, టాబ్లెట్ వేసేదిన స్లోలీ మాక్సిమం ఇన్సులిన్ ఒక 2 టైమ్స్ వేసేళ్తా దాన్ని 1 టైమ్‌గా కన్వర్ట్ పనొచ్చు. ఒక 30 పాయింట్ వేసేళ్తా వాళ్ళు 20 పాయింట్, 10 పాయింట్ ఇటుగా కన్వర్ట్ చేయొచ్చు. బట్ వాళ్ళ దగ్గర ఇంటరాక్ట్ చేయాలా. ఒక 1 మంత్ తర్వాత, 2 మంత్ తర్వాత ఇప్పుడు బాడీ ఎట్లా ఉండి, ఏమి ఉండి ఎట్లా చేసి అట్లా చేయబోదు వాళ్ళ దగ్గర ఇంటరాక్ట్ చేయబోదు వాళ్ళ సొప్పుతులు వాళ్ళు సొప్ప మనం వచ్చి ఆ యూనిట్‌ను ఇన్సులిన్ యూనిట్‌ని తగ్గించొచ్చు. ఓహో! సరే. అట్ ఎ టైమ్ తగ్గించొచ్చా? లేదంటే కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ తక్కువ చేసుకోవాలా సార్? అవును ఇన్సులిన్. మేడం. ఇప్పుడు 30 పాయింట్ వేసేళ్తా వాళ్ళు 25 పాయింట్ వేసోకుండా ఒక 1 వీక్ తర్వాత ఒక 20 పాయింట్ వేసోకుండా ఇట్లా మరి. 5 తగ్గించుకుంటూ రమ్మంటారా సార్? అవును మేడం. అవును మేడం. అప్పుడు ఒక స్టేజ్‌లో ఇన్సులినే మనకు தேவைப்பడదు. అలోపతి టాబ్లెట్, మన టాబ్లెట్ 2 మాత్రమే చాలు. కాంబినేషన్ సార్ చెప్పరా సార్? ఏం సార్? షుగర్ కాంబినేషన్ చెప్పరా సార్? ఆ! ఏది ఏది సెంట్రల్ డ్రాప్స్, 200 బెర్రీ జ్యూస్, షుగర్ ఓకే. కంట్రోల్ టాబ్లెట్, డీటాక్స్, కేడీ కేర్. ఓకే. సార్ ఇది వాయిస్ వచ్చి మొత్తం రికార్డ్ చేస్తున్నాను. మళ్ళీ మీ గ్రూప్‌లో పెడతానులే సార్ రాసుకుందురు. ఓకే సార్. ఓకేనా మేడం? డౌట్ క్లియరా? సార్ ఓకే సార్. డౌట్ క్లియర్ సార్. మళ్ళీ మేడం ఇంకేంటంటే సార్ మేడం అందరూ కూడా మీరు అడగండి. డౌట్ సార్ చెప్తా ఉంటాడు. మొత్తం రికార్డ్ చేస్తాను. ఆ ఓకే సార్. రికార్డింగ్ మళ్ళీ మన గ్రూప్‌లో పెడతాను. తర్వాత వచ్చి మీరు నిదానంగా రాసుకోవచ్చు. బాగా అడిగే మళ్ళీ నిదానంగా అవంతా అది స్టాప్ చేసుకుంటా మనం రాసుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు రికార్డింగ్. రైట్ ఓకే. సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ మేడం. థాంక్ యూ. థాంక్ యూ సార్. సార్ నెక్స్ట్ లీడర్ సార్ మంజుల మేడం. మ్యూట్ ఆన్ చేసినారు. హలో. రైట్ హలో. సార్. సార్ ఆన్ చేయండి సార్. ఆఫ్ చేసిన నేను కట్ చేసిన ఆన్ చేయండి సార్. మళ్ళీ మ్యూట్ ఆన్ చేయండి. హలో. హలో.
సార్ చెప్పండి గుడ్ సార్. మార్నింగ్ సార్. వందనం సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ ఇట్లా ఆస్తమా ఉంది. ఆయాసం కొరకొరమని వస్తుంది సార్ గొంతులో. ఓకే సార్. దానికి యాంటీబయాటిక్ డ్రాప్స్, పంచతులసి, ధోని జ్యూస్, శిలాజిత్ వాడుతున్నాను సార్. ఆస్తమా కేర్ టానిక్‌ని, లంగ్స్ కేర్‌ని ఆర్చేయండి సార్. ఆ! వాడతాను సార్. సంవత్సరం నుంచి వాడుతున్నాను. ఇంకా లైట్‌గా ఉన్నది సార్. నాకు కొరకొరని వస్తుంది. ఇట్లా చెమట పట్టేస్తుంది వచ్చినప్పుడు. ఓకే. ఓకే సార్. మీరు అదే లంగ్స్ కేర్‌ని, ఆస్తమా కేర్ టానిక్‌ని ఆర్చేయండి. బాగా అయిపోవు. సరే సార్. ఓకే సార్. థాంక్ యూ. రైట్ సార్. ఇతని గురించి ఒక టెస్టిమోనియల్‌గా మాట్లాడతాను సార్. ఒక 2 నిమిషాలు. ఇతని పేరొచ్చి వెంకటరమణ. సార్ వచ్చి ఇక్కడ మదనపల్లి పక్కనే ఉంటారు. నా దగ్గర ప్రొడక్ట్స్ తీసుకున్నారు. ఓకే. తనొచ్చి దాదాపుగా సంవత్సరం కాదు సార్. దాదాపుగా 1.5 సంవత్సరం పైనుంచి నా దగ్గర ప్రొడక్ట్‌లు వాడుతున్నారు. అన్ని రకాల ప్రొడక్ట్‌లు దీనికి సంబంధించినటివి అన్నీ మార్చి వాడిపించినాను. హ్మ్. తనేమైందంటే ఫస్ట్‌లో వచ్చి ఒక 6 మంత్స్ రిజల్టే లేదు కంప్లీట్‌గా. ఎన్ని ప్రొడక్ట్‌లు వాడినా ఒకటే ప్రాబ్లమ్ అట్లనే ఉండింది. ఆ తర్వాత మీరు ఇది వద్దులే ఎక్కడన్నా బయట చూపించుకోపోండి అని చెప్పిన. అప్పుడు చెప్పినారు ఓకే. నాకు ఆ విషయం. నేను అన్ని హాస్పిటల్స్ తిరిగేసి లాస్ట్‌లో ఈటికొచ్చినాను అని. ఎందుకు ఓహ్! అట్లా ఈ వయసుకే వచ్చిందంటే, ఆ వయసు కూడా దాదాపుగా ఒక 30, 32 ఉంటాయి అంతే. చానా పెద్ద ఏజ్ కూడా ఏం లేదు. ఓకే. మనిషి కూడా ఎక్కువ లావున్నారు. లావంతా ఎక్కువైపోయి, గస ఎక్కువ, నీళ్ళు ఎక్కువ కాంచుకొని ఇంట్లోనే లోపలే ఉంటారు. ఉడికి నీళ్ళు తాగుతారు, మాత్రలు మింగుతారు, ఇంట్లోనే ఉంటారు. బయట కూడా తిరిగేది లేదు. ఓకే. ఓకే. అట్లాంటి వ్యక్తి సరే అని చెప్పేసి మన ప్రొడక్ట్‌లు అన్ని రకాల ప్రొడక్ట్‌లు దీనికి సంబంధించినటియి సుమారుగా లేదంటే ఒక 20 రకాల ప్రొడక్ట్‌లు కాంబినేషన్‌లో వాడిపించుంటాం సార్. ఓకే సార్. ఇప్పుడు అన్ని రకాల నీళ్లు తాగుతున్నారు. కంప్లీట్‌గా పొలానికి మన బయట పనికి వెళ్తన్నారు. అన్ని సీజన్‌లోనూ తిరుగుతున్నారు. వర్షానికి నానుతున్నారు, మంచుకు తిరుగుతున్నారు, అన్నీ తిరుగుతున్నారు. ఇంతకుముందయితే ఇంట్లో నుంచి బయట వచ్చేదే లేదు సార్. కంప్లీట్‌గా ఇంట్లోనే ఉన్నారు సార్. అట్లాంటి వ్యక్తి ఈరోజు చాలా అంటే చాలా బాగా రెడీగా అంటే మాక్సిమం 70, 80% రెడీ అయిపోయినారు. జస్ట్ 20, 30% మాత్రం ఉంది. అన్ని రకాల ప్రొడక్ట్‌లు ఇచ్చినాము. ఎందుకు ఈ ప్రాబ్లమ్ వచ్చిందంటే వీళ్ళకి వంశపారపర్యం ఉండిందంట ఆ ప్రాబ్లమ్ పాపం. వీళ్ళ పేరెంట్స్ కూడా ఓహ్! కొంతమంది గ్రాండ్ పేరెంట్స్ అంతా కూడా ఇదే ప్రాబ్లమ్‌తోనే చనిపోయినారు వాళ్ళు. ఓకే. 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 అయితే మిరాకిల్ సార్ ప్రొడక్ట్‌లయితే రిజల్ట్ ఎక్సలెంట్ సార్. వెంకటరమణ సార్ మీరు చెప్పండి సార్ ముందు ఎట్లుండింది? ఇప్పుడు ఎట్లుండింది? టెస్టిమోనియల్ చెప్పండి సార్ అందరూ వినేయి సార్. సార్ ముందుటికన్నా బాగుంది సార్ ఇప్పుడు. ముందు నీ ప్రాబ్లమ్ ఎట్లుండింది? అప్పుడు ఎట్లా పని చేస్తున్నావు? ఇప్పుడు ఎట్లుండింది? మళ్ళా మీరు చెప్పండి ఒక సార్ నిమిషం. ఇప్పుడు ఈ మంచు కాలం వచ్చే కొందికి నాకు ఎండ వస్తేనే సార్ బయట తిరిగేది నేను. ఓకే. 9 గంటల, 8 గంటల వరకు ఇంట్లోనే ఉంటాడు సార్. ఓహ్! ఎండ వచ్చిన తర్వాతనే మీరు బయటలవుతులు. ఎండ వచ్చిన తర్వాతే పొగలు 9కి, 8 గంటల పైన బయట తిరుగుతా. అంటే అంతవరకు మంచు పోయేంత వరకు ఇంట్లోనే ఉంటాడు సార్. రైట్ అట్లా సార్. ఇప్పుడు? చేస్తాను సార్. ఆ! ఇప్పుడు? ఇప్పుడు అన్నీ తిరుగుతాను సార్. అయినా లైట్‌గా ఉన్నది సార్ నాకి. కొరకొరన వస్తుంది. అప్పుడప్పుడు వస్తుంది. రైట్. రైట్. అప్పుడప్పుడు వస్తది. అప్పుడు కంటిన్యూగా ఉంది సార్ ఈ ప్రాబ్లమ్ పాపం. చాలా ఇబ్బంది కరెక్ట్‌గా పడినాడు ఉంది. పాపం. ఆ! ఓకే. మనిషికి ఓకే. చాలా ఎనర్జీ ఇబ్బందిగా కూడా ఉంది సార్. అప్పుడు ఎనర్జీ కూడా లేదు పాపము. ఇప్పుడు బాగా ఎనర్జీ వచ్చేసింది. బాగా తిరుగుతాను. చూడండి సార్ అందరికి నేనేం చెప్తానంటే, స్లోగా హ్మ్. పనిచేసేటియే మన బాడీని రక్షిస్తాయి. స్పీడ్‌గా పనిచేసేటియి కొన్ని ఆర్గాన్స్ దెబ్బతింటాయి. కాబట్టి స్లోగా పనిచేసే ప్రొడక్ట్‌లు నమ్ముకొని కంటిన్యూగా 6 మంత్స్ నుంచి 1 ఇయర్ వరకు కుదిరితే 2 ఇయర్స్ వరకు వాడుకోండి. చానా ఎక్కువ ప్రాబ్లమ్ ఉంటే కూడా కంప్లీట్‌గా అందరూ రెడీ అయిపోతారని చెప్పి చెప్తున్నాను సార్. ఓకే సార్. ఓకే. ఓకే. గుడ్. గుడ్. థ్యా గుడ్. థాంక్ యూ సార్. థాంక్ యూ సార్. రైట్ థాంక్ యూ. సార్. థాంక్ రైట్ సార్. థాంక్ యూ సార్. నెక్స్ట్ లీడర్ సార్ సంతోష్ సార్ ఫ్రమ్ కలికిరి. నమస్తే కంటిన్యూ సార్. సార్ నమస్తే సార్. సుందరం సార్. నమస్తే సార్. సార్ నేను ఒక పేషెంట్‌కి వచ్చేసి మోకాళ్ళ నొప్పులకి టాబ్లెట్స్ ఇచ్చినాము. ఓకే. అంటే 3 కోర్సులుగా ఇచ్చాం సార్. ఫస్ట్ వచ్చేసి 2 మంత్స్ ఒక కోర్సు, నెక్స్ట్ 2 మంత్స్ ఇచ్చాము. రైట్ సార్. ఫస్ట్ టైము ఇచ్చినప్పుడు వచ్చేసి ఫస్ట్ కోర్స్ ఇప్పుడు నోని జ్యూసు, జాయింట్ రిలీఫ్ టాబ్లెటు, సీబక్ థర్ము, ట్రిపుల్ స్టెమ్ సెల్ ఇచ్చాం సార్. ఇక్కడ ఈ 4 ఇచ్చాము ఒక కిట్ రూపంలో. ఓ ఓకే. ఇవి ఇచ్చినప్పుడు వచ్చేసి వితిన్ ఒక 15 డేస్‌కే ఆ పర్సన్‌కి రిజల్ట్స్ వచ్చాయి. ఓకే. సార్ మళ్ళీ నెక్స్ట్ సెకండ్ టైమ్ వచ్చేసి మార్చిన్నాం సార్ మన టాబ్లెట్స్ అవి. సెకండ్ టైమ్ వచ్చేసి హిమాలయ బెర్రీ జ్యూసు, కాల్షియం, మెగ్నీషియం D3 టాబ్లెటు, అలోవెరా నోని డ్రాప్సు, ట్రిపుల్ స్టెమ్ సెల్ ఇచ్చాం సార్. ఓకే. సార్ ఇవి ఇచ్చిన తర్వాత సార్ అతనికి అరికాళ్ళ పైన వచ్చేసి నొప్పులుగా ఉన్నాయి సార్ ఇప్పుడు స్టార్ట్ అయినాయి అవి. ఓకే. మళ్ళా సరే అని చెప్పేసి అరికాళ్ళ పైన నొప్పులు ఉన్నాయని చూడడానికి థర్డ్ కోర్స్‌లో హ్మ్. బెర్రీ జ్యూసు,
మొరింగా ఎక్స్ట్రాక్ట్, ట్రిపుల్ స్టెమ్ సెల్ డ్రాప్స్, ఫుడ్ ప్యాచెస్, అతనికి షుగరు బీపీ 2 ఉన్నాయి సార్. ఓకే. షుగర్ కంట్రోల్ సిరప్, బీపీ కంట్రోల్ సిరప్, పంచ తులసి ఇవి ఇచ్చాం సార్. ఓకే. ఇవి ఇచ్చిన తర్వాత ఆ పేషెంట్కి ఏం జరిగిందంటే ఫస్ట్ మనము టాబ్లెట్లు ఇవ్వకముందు ఏ విధంగా ప్రాబ్లం ఉన్నదో సేమ్ అదే మాదిరిగానే కంటిన్యూ అయిందనమాట. ఓకే. ఇప్పుడు ఫస్ట్ టైం ఇచ్చినటువంటి నోనో జ్యూసు, జాయింట్ రిలీఫ్ టాబ్లెట్లు, సీబక్తర్ము, ట్రిపుల్ స్టెమ్ సెల్ వీటినే మళ్ళీ కంటిన్యూ చేద్దాం అనేసి డిసైడ్ అయినాము. వీటినే కంటిన్యూ చేయొచ్చా లేకుంటే వేరే ఏమైనా మార్చొచ్చా సార్? రైట్ సార్. వాళ్ళతో వయసు ఎంత సార్ సుపితిలి? సార్ వాళ్ళకు 47 ఉండొచ్చు సార్. ఓకే. 47 ఉండొచ్చు. రైట్. అవును సార్. జనరల్‌గా షుగర్ ఉంది సార్, వాళ్ళకు షుగర్ ఉంది, బీపీను ఉంది. రైట్ సార్. షుగర్ కంట్రోల్ సిరప్ ఇచ్చాను సార్. షుగర్ కంట్రోల్ సిరప్ వాడుతున్నా వాళ్ళకి షుగర్ కంట్రోల్ అవ్వలేదంట. ఓకే. బీపీ కంట్రోల్ సిరప్ ఇచ్చాను. బీపీ టాబ్లెట్ ఇచ్చాను అనమాట. బీపీ ఓకే. అది వాడుతుంటే బీపీ మాత్రం కంట్రోల్ అవుతుంది, షుగర్ కంట్రోల్ అవ్వలేదు సార్. షుగర్ అంత ఈజీగా కంట్రోల్ అవ్వదు సార్. ఓకే సార్. ఓకే. రైట్ సార్. యాక్చువల్లీ మోకాలు నొప్పి ఇదిదా ప్రాబ్లం. అవును సార్. అవును సార్. జాయింట్ పెయిన్ సార్. yes. అవును సార్. షుగర్ కంట్రోల్ టాబ్లెట్ ఇవ్వండి. ఓకే సార్. దానికి కూడా టాబ్లెట్ దా బాగా వర్క్ చేస్తూ ఒకటి. తర్వాత వచ్చి మోకాలు నొప్పి వచ్చి గ్లూకోసమైన్ టాబ్లెట్, కాల్షియం మెగ్నీషియం D3, జాయింట్ రిలీఫ్ టాబ్లెట్. ఓకే సార్. ఈ 4 ఐటమ్ ఇవ్వండి. ఓకే సార్. ఓకే సార్. అడిషనల్ గా యాంటీ పెయిన్ ఆయిల్ అప్లై பண்ண చెప్పండి. యాంటీ పెయిన్ ఆయిల్. ఓకే సార్. ఇది చాలు సార్. ఓకే సార్. లేదు ఇప్పుడు ఫస్ట్ టైం ఇచ్చాను చూడు సార్. ఫస్ట్ టైం ఇచ్చాను సార్. నోనీ జ్యూసు, జాయింట్ రిలీఫ్ టాబ్లెట్, సీబక్తర్ము, ట్రిపుల్ స్టెమ్ సెల్ వీటిని వాడింటే రిజల్ట్స్ విత్ ఇన్ 15 days కి వచ్చినాయి సార్ అతనికి. ఇప్పుడు వాళ్ళవి మీరు ఇచ్చింది బాగా ఉండి అట్లా అని చెప్పి మీరు ఫీల్ పని వెళ్తా మళ్ళీ ఇవ్వండి. నో ఇష్యూ. అంటే వీటినే కంటిన్యూ చేసేదా లేదంటే ఏమన్నా అంటే ఒక కోర్సు ఒక టాబ్లెట్, ఇంకో కోర్సు ఇంకో టాబ్లెట్ అయినా మార్చాలా లేకుంటే వీటినే కంటిన్యూ చేయొచ్చా? అదే డౌట్ సార్. కంటిన్యూ చేయాలా? ఒక 6 months ఒక కోర్సును కంప్లీట్ కంటిన్యూ చేస్తేనే దానితో రిజల్ట్. ఓకే. సరే సార్. ఓకే సార్. అయితే దానివల్ల మీరు ఇచ్చింది కాంబినేషన్ వాళ్ళకి బాగా నచ్చింది ఇంత దాని కంటిన్యూ చేయండి. ఓకే సార్. పన్నాళ్ళంతా నా సొప్పే కాంబినేషన్ ఇవ్వండి. ఓకే. రైట్. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. థ్యాంక్ యూ. రైట్ సార్. నెక్స్ట్ లీడర్ వచ్చి రేణుకారెడ్డి మేడం. నమస్తే. కంటిన్యూ మేడం. నమస్తే సార్. మేడం సిగ్నల్ ఎక్కడ మేడం? కొంచెం సిగ్నల్ ఎక్కడ మేడం? బయట వచ్చాడు మేడం. నమస్తే సార్. సుందర్ సార్. నమస్తే మేడం. నమస్తే సార్. పేషెంట్ కి వచ్చి ఐ ప్రాబ్లం సార్. ఓకే. అది వాళ్ళు కంటికి వెళ్ళే నరం అనేది డ్రై అయిపోయిందంట. హాస్పిటల్లో చూపిస్తున్నారు. అది ఆపరేషన్ చేయమన్నారండి సార్. అది డ్రై అయిపోయింది, ఆపరేషన్ చేయమని. ఏవో మెడిసిన్ ఇచ్చారు. ఈ మధ్య నా దగ్గరకు వచ్చారు. 1 month అప్పుడు వచ్చి నేనైతే మనకేవాళ్ళు అవి టాక్యుబెరీస్, ఐక్లీన్ టాబ్లెట్, గ్రేప్ సీడ్ డ్రాప్స్ ఇచ్చాను సార్. 1 month వాడుకుంటున్నారు. నెక్స్ట్ ఈ మంత్ కూడా వస్తామన్నారు. వాళ్ళకు నెక్స్ట్ ఏమన్నా ఇంకా ఏమి ఇస్తే బెటర్ గా ఉంటుంది సార్? ఐ కేర్ డ్రాప్స్, ఐ విజన్, మక్కీ బెర్రీ. ఓకే. దాంతో పాటు 200 బెర్రీ న్యూరో హెల్త్. 200 బెర్రీ ఇవ్వాలా సార్? నెక్స్ట్ 200 బెర్రీని న్యూరో హెల్త్ టాబ్లెట్ ఇవ్వండి మేడం. న్యూరో హెల్త్ 200 బెర్రీ సార్. టాబ్లెట్స్ ఐక్లీన్ టాబ్లెట్ ఇవ్వాల్సి వస్తుందా సార్? అవును మేడం. కంపల్సరీ ఇవ్వాలా? అంటే రిజల్ట్ ఉంటుందా?
6 మంత్స్ వాడ చొప్పున మేడం గ్యారంటీగా రిజల్ట్ ఉంటుంది. ఓకే సార్. ఓకే సార్. ఓ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. రైట్ సార్. నెక్స్ట్ లీడర్ భాగ్యమ్మ మేడం ఫ్రమ్ మదనపల్లి. నమస్తే, కంటిన్యూ మేడం. థ్యాంక్ యూ సార్. సార్ సుందరం సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ సార్. మా మా నాన్నకు సార్ పెరాలసిస్ వచ్చింది 2023లో. ఓకే. పెరాలసిస్ వచ్చింటే అంతా 1 ఇయర్ అన్నీ వాడిపిచ్చాను. ప్రోడక్ట్‌లన్నీ బాగా నార్మల్ అయిపోయింది. బాగా నడుస్తున్నాడు ఇప్పుడు. 2 ఓకే. కాళ్ళు పడిపోయినాయి. చేతులు గూడా పడిపోయినాయి. బాగా క్లియర్‌గా అయిపోయినాడు సార్. జస్ట్ ఇప్పుడు ఓ ఏమైతా ఉందంటే చేతులు దుద్దుకుంటా ఉంటాడు సార్. పగలు రుద్దుతానే ఉంటాడాయన. ఓకే. ఓకే. అదొకటి. జ్ఞాపక శక్తి. ఒక్కొక్కసారి నేను వెళ్తే బాగున్నావమ్మా అంటాడు. తర్వాత ఎవరు నువ్వు అని అడుగుతాడు సార్. అట్లా ఉంది సార్ ఆయనకు. మనము రైట్. మన ప్రోడక్ట్‌లు ఏమి ఇవ్వాలా సార్? బ్రెయిన్ అప్ తిమ్ముర్లు టానిక్ సార్ ఇవ్వండి. చేతులు. సార్? బ్రెయిన్ అప్ టానిక్ ఇవ్వండి. ఓకే సార్. 200 బెర్రీ జ్యూస్ ఇవ్వండి. ఆ! ఎన్ఎంసిబి నేచురల్ ఓకే. మెగ్నీషియం క్లోరైడ్ డిస్కోఫైట్ డ్రాప్స్ వాడకి ఇవ్వండి. సెయిల దుద్దే ప్లేస్‌లో ఒక 5 డ్రాప్స్ ఇచ్చి అన్నే ఫుల్‌గా దుద్దు సోపండి. ఓకే సార్. నీరో హెల్త్ నీరో డ్రాప్స్ హెల్త్. టాబ్లెట్. మళ్ళీ ఏమైందంటే 1 మంత్ అప్పుడు మళ్ళీ ఆయనకు అలా అయిపోయింది సార్. మళ్ళీ అలానే అయిపోయింది. జస్ట్ ఇవే కంటిన్యూ చేస్తా ఉన్నాము. ఓకే. మామూలుగా 200 బెర్రీ ఎన్ఎంసి డ్రాప్స్ మీరు చెప్పినటివే వాడుతున్నాము. మళ్ళీ ఆయన రెడీ అయినాడు సార్. మళ్ళా రెడీ అయినాడు. ముందు నడచలేకున్నాడు లాస్ట్ మంతు. ఓకే. ఇట్లా అయింది. మళ్ళా పెరాలసిస్ లాగానే అయింది. మళ్ళీ రికవర్ అయిపోయినాడు సార్. మళ్ళా రికవర్ అయిపోయి మళ్ళీ మామూలుగా నడుస్తున్నాడు. ఆయన ఫుడ్ గూడా తినడం లేదు సార్ ఇప్పుడు. ఫుడ్ గూడా తినడం లేకుండా మన ఆ! ప్రోడక్ట్‌లతోనే బాగా ఇమ్యూనిటీ పవర్ అంతా బాగుంది సార్. నాకైతే భలే వండర్ అన్నమాట. చాలా సూపర్. బాగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన హెల్త్ పరంగా. అదే చేతులు నలుపుకోవడం ఒకటి తప్ప మిగతాదంతా బాగుంది. ఇప్పుడు మళ్ళీ నడుస్తా ఉన్నాడు సార్. మళ్ళా చేతిలో ఇంకొక ఎన్ఎంసిబి డ్రాప్స్ పెట్టి చెప్పండి మేడం. ఓకే ఇప్పుడు. ఓకే సార్. ఓకే సార్. ఇంకొకటొచ్చి నాకు డిస్టెన్స్ పవరొచ్చి 5 ఉన్నింది సార్ నాకు. లాంగ్ డిస్టెన్స్ 5 ఉన్నింది. -5 ఉన్నింది. -5 ఓకే. అలాంటిది నాకు ఇవి రెగ్యులర్‌గా బెర్రీ జ్యూసులు, 200 బెర్రీ జ్యూసులు, ఈ ట్రిపుల్ స్టెమ్ సెల్స్ ఇవన్నీ 2023 కాదు 24 నుంచి కంటిన్యూగా వాడుతుంటే ఇప్పుడు నాకు ఆ! పవర్ 0 అయిపోయింది సార్. కంగ్రాచ్యులేషన్ మేడం. సూపర్. ఆ! ఎక్సలెంట్. థ్యాంక్ యూ. పవర్ 0 అయిపోయింది. ఇప్పుడు నేను అద్దాలు లేకుండా ఎంత దూరమైనా చూడగలుగుతున్నాను. నిన్న వంశీ సార్ దగ్గరికి వెళ్తే, "ఏంది భాగ్య 0 అయిపోయింది నీకు పవర్ ఎట్లా పోయింది?" అని అడిగినాడు ఆయన. భలే స్టన్ అయిపోయినారు. సాటర్‌డే వెళ్ళింటే ఓకే. భలే ఓకే. ఆశ్చర్యపోయినారు. ఓకే. సార్ ఇట్లా నేను ఆయుర్వేదిక్ ఇవి ప్రోడక్ట్‌లు వాడుతున్నాను సార్ లాస్ట్ ఇయర్ నుంచి. నాకు అందుకే క్లియర్‌గా ఉంది ఐసు. ఏ ప్రాబ్లము లేదు నాకు. అంటే నీకు హ్మ్. పవర్ -5 ఉన్నింది. అలాంటిది 0 అయిపోయిందంటే చానా వండరు. ఇది అనేసి చాలా ఆశ్చర్యపోయినారు సార్ మాకు. అవును సార్. ఎక్సలెంట్ ఇది మేడం. చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి సార్ అని చెప్పాను సార్. ఎక్సలెంట్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. Hello, sir. Hello, sir. హలో. చెప్పండి సార్. Sir, this is Kiran Basha speaking from Raichoti, sir. నమస్తే సార్. చెప్పండి సార్. నమస్తే సార్. బాగున్నారు సార్. బాగుండా సార్. సార్ నేను రీసెంట్లీ ఈ మధ్యలోనే జాయిన్ అయ్యాను రైట్ సార్. కేవలం ఒక 1 మంత్ నేను ప్రోడక్ట్ వాడి ఆ తర్వాత బెటర్ అని అనిపించిన తర్వాత దీంట్లో జాయిన్ అయినాను. నాకు ఒక డౌట్ ఏమంటే సార్, ఆ! నాకు ఒక అమ్మాయి ఉన్నది. ఆ అమ్మాయి ఏజ్ వచ్చి 6 ఇయర్స్ ఇప్పుడు రన్నింగ్. ఓకే. ఆ అమ్మాయి 1 సంవత్సరం పాప ఉన్నప్పుడు లిటిల్ వర్డ్స్ వస్తా ఉన్నాయి సార్. ఆ! ఆ తర్వాత కరోనా వచ్చింది సార్. కరోనా పీరియడ్. ఓకే. ఆ కరోనా పీరియడ్‌లో అందరికి జ్వరాలు చాలా కఠినమైన కాలం గడిపినాము అందరికి. కానీ హ్మ్. అమ్మాయి వయసు ఎగుబడే తలకి కరోనా తర్వాత హ్మ్. మాటలనేది రావడం నిలిచిపోయినాయి సార్. ఓకే. ఇప్పుడు అండర్‌స్టాండింగ్ మెథడ్ కూడా కొంచెం తగ్గింది. నేనైతే చాలా సార్లు చాలా చోట్ల తిరిగాను. బెంగుళూరు ఆ! నిమాన్స్ హాస్పిటల్ కూడా వెళ్ళినాను. ఆ! వాళ్ళేం చెప్పారంటే ఇంకా అమ్మాయి న్యూరాలజిస్ట్ అంతా స్కాన్ చేసి అమ్మాయికి ఉండే పల్స్ అన్నీ కరెక్ట్‌గానే ఉండాయి.
ఈ అమ్మాయికి ఎక్కువ పిల్లలలో వదలండి, స్కూల్కి వదలండి, ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది, ఆటిజం ఇది, అమ్మాయిలలో ఏం ట్రబుల్ లేదు అని చెప్పారు సార్. రైట్ సార్, రైట్ సార్. సార్ ఇప్పుడు మా మా ప్రోడక్ట్ తినిపించాలంటే, యూస్ చేయాలంటే ఏ ప్రోడక్ట్ తినిపిస్తే బెటర్ అవుతుంది, అమ్మాయికి రికవర్ అయ్యేదానికి ఛాన్సెస్ సార్? రైట్ సార్, రైట్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెయిన్ అప్ టానిక్ ఇవ్వండి. బ్రెయిన్ అప్. అవును. ఎస్ సార్. తర్వాత వచ్చి 200 బెర్రీ జ్యూస్. 200 బెర్రీ జ్యూస్ సార్. తర్వాత సోలార్ ఎనర్జీ డ్రాప్స్. సోలార్ ఎనర్జీ సార్, నేను నోట్ చేసుకుంటాను ప్లీజ్ సార్, ఒక్క నిమిషం. ఓకే ఓకే సార్. నెంబర్ 1 బ్రెయిన్ అప్. నెక్స్ట్ 200 బెర్రీ. 200 బెర్రీ. సోలార్ ఎనర్జీ డ్రాప్స్. సోలార్ ఎనర్జీ డ్రాప్స్. కిడ్స్ గ్రోత్ పౌడర్. కిడ్స్ గ్రోత్ సార్. అవును సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది యూజ్ చేస్తే అమ్మాయికి బెటర్ అవుతుంది సార్? బెటర్ కావచ్చు సార్. ఒక కంటిన్యూ 1 ఇయర్ యూస్ చేయాలి. ఓకే, 1 ఇయర్ కంటిన్యూస్గా యూజ్ చేయాలి సార్? అవును సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ సజెషన్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే వెల్కమ్ సార్. సార్. నమస్తే సార్. అరుణ్ ఫ్రమ్ పోర్మామిల్లా సార్, SSTS టీమ్ సార్. ఎస్ సార్, ఎస్ సార్. టెల్ మీ సార్. సార్ మా నాన్నగారికి అదే బ్లడ్ ఇన్ఫెక్షన్, కిడ్నీలో ఇన్ఫెక్షన్, బ్లడ్ ఉన్నది సార్. అది వెరికోస్ అవి ఉన్నాయి. ఓకే. ఆల్రెడీ మన రాయచూర్ నుంచి మన సార్ ఒక అతను జాఫర్ సార్ వచ్చేసి మెడిసిన్ ఇచ్చున్నారు. ఓకే. పెయిన్స్ అనేటి అతనికి తగ్గడం లేదు సార్. అంటే మోకాల్లో పెయిన్స్ వస్తున్నాయి. సార్ ఏమో పెయిన్స్ వస్తే మెడిసిన్ పని చేస్తున్నట్టు అని చెప్పున్నారు మనకి. ఓకే. అంటే బాత్రూమ్ వెళ్ళడానికి కూడా ఇబ్బందికరంగా, స్నానం చేయడానికి నిన్న నడుస్తున్నారు సార్, కొద్దిగా కింద కూడా పడి ఉన్నాడు నిన్న. అవును సార్, అది ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు 1.5 మంత్ అయింది సార్ మెడిసిన్ వాడబట్టి. మనకు రక్తశోధకు, యూరిక్ యాసిడ్, తర్వాత కొన్ని కిడ్నీ కేరు, ఒమేగా 3 ఇవి ఇచ్చున్నారు సార్. హిమాలయ బెర్రీ, న్యూరో హెల్త్ ఓకే. డ్రాప్స్ ఇచ్చున్నారు సార్. అవి కంటిన్యూ చేస్తాము. 1 మంత్ ఓకే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు జాయింట్ కేర్ ఇచ్చారు, హీలింగ్ స్ప్రే ఇచ్చారు, 200 బెర్రీ ఇచ్చారు. దాని తర్వాత కాల్షియం, మెగ్నీషియం D3 ఇచ్చున్నారు సార్. ఓకే 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 సార్. ఇవి కంటిన్యూ వాడుతూనే ఉన్నాం సార్ మేము. రైట్ సార్, చాలు, వేరే ఏమి వద్దు. దీన్ని మాత్రం ఆ. అప్లై కంటిన్యూ చేయండి. అదే యాంటీపైనాల్ నచ్చడానికి ఇబ్బంది మాత్రం పడతా అన్నాడు. యాంటీపైనాల్ మాత్రం అప్లై పడిన సార్ అప్పుడప్పుడు. అట్లా సార్? లేదా NMCB డ్రాప్స్నా? NMCB డ్రాప్స్ ఆల్రెడీ సార్, దాన్ని అప్లై పడిన అది సార్. అప్లై చేసుకుంటున్నాడు సార్. అప్లై చేయండి. ఓకే ఓకే, సార్. ఇదే చాలు, రెడీ అయిపో. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్ గుడ్ మార్నింగ్ సార్. నా పేరు విజయలక్ష్మి, నేను ధర్మవరం నుంచి సార్. సార్ మన నమస్తే మేడం. దాంట్లో జెనెటిక్గా వచ్చేటివి ఉన్నాయి కదా సార్, షుగర్, క్యాన్సర్ ఇలాంటివన్నీ జెనెటిక్గా వస్తాయంటారు కదా, అట్లా ప్రివెన్షియల్గా ఏమన్నా వాడుకోనికి పిల్లలు వాడుకోవచ్చా, వాడుకోకూడదా? న్యూరాలజీ కానీ, పెరాలసిస్ అలాంటివన్నీ ఉన్నాయి కదా సార్, బ్లడ్ క్లాట్ అయ్యేది, అలాంటివన్నీ ఏమన్నా అవును. సొల్యూషన్ చెప్పండి సార్. జెనెటిక్, అది పారంపర్యంగా మనం వచ్చేది, అది డిఎన్ఏలోనే ఉండేది. సో అప్పుడు మన బాడీలో ఉండే కణాలు వీక్ అవ్వు, అప్పుడు వచ్చి ఆ డిఎన్ఏలో ఉండే ఆ జెనెటికల్ ప్రాబ్లం వచ్చు, మనం బయటలో వచ్చు. సో జనరల్గా ఇది ఇప్పుడు ఉండే పిల్లలు ఇప్పుడు ఎక్కువ రోగం ఇట్లా మరి వచ్చు. మనం ఏం చేయాలతో సరే, ఒక 5 years తర్వాతనే పిల్లలు కిడ్స్ గ్రోత్ పౌడర్ అండ్ స్టెమ్ సెల్ డ్రాప్స్, ఇది రెండును కంటిన్యూగా ఇచ్చినే తింటా సరే, ఒక 3 yearsగా కంటిన్యూ ఇచ్చినే తింటా సరే, 99% జెనెటికల్ ప్రాబ్లం రాగానే ఉండు. అయితే మన బాడీ కణాలు వచ్చి వీక్ అవ్వబోదు ఆ జెనెటికల్ ప్రాబ్లం స్టార్ట్ అవ్వు. సో మన బాడీలో ఉండే కణాలు వీక్ అవ్వగానే ఉండాలతా సరే, దాంట్లో ఉండే ప్రోగ్రామ్ చేంజ్ పనాలతా, స్టెమ్ సెల్ కంటిన్యూగా ఇవ్వండి. తర్వాత కిడ్స్ గ్రోత్ పౌడర్, ఈ 2 ఐటమ్ తిల్తా పిల్లలు తిల్తా ఈ జెనెటికల్ ప్రాబ్లం రాదు. థ్యాంక్ యూ సార్. ప్రివెన్షన్. ఓకే మేడం, థ్యాంక్ యూ. సార్ గుడ్ మార్నింగ్ సార్, సుందరం సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈ మధ్య నన్ను ఒకరు కలిసారు సార్. వాళ్ళ సిచ్యువేషన్ ఏమంటే మేనరికంలో మ్యారేజ్ చేసుకున్నారు సార్. అందులోనూ చిన్న వయసులో చేసుకున్నారు. ఓకే.
వాళ్ళకి ఒక బాబు పుట్టారు. ఆ బాబు సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఇప్పటికి 2.5 ఇయర్ అవుతుంది ఇంచుమించు పుట్టి కూడా. కానీ ఆ బాబు వాళ్ళలో ఆ బాబులో ఎటువంటి గ్రోత్ లేదు సార్. రైట్ ఈవెన్ సార్. కనీసం మామూలుగా పుట్టినప్పుడు 4 కాళ్ళ మీద నడుస్తా అంటారు కదా! దొగ్గాడము. కనీసం అటువంటి అవును. సిచ్యువేషన్ కూడా లేదు. వాళ్ళు ఇప్పుడు ఎన్నెన్నో హాస్పిటల్‌కైతే తిరిగిండారు. ఆ! కానీ ఎటువంటి ప్రోగ్రెస్ లేదు సార్. కానీ ఎక్కడన్నా వెళ్ళినప్పుడు ఎంఆర్ఐస్ కానీ, సీటీ స్కాన్ గాని తీసినప్పుడు ఆ బేబీలో ఎటువంటి ప్రాబ్లమ్ లేదనేసి స్కాన్ రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. రైట్ మ్యామ్. రైట్. రైట్. వాళ్ళకి ఎటువంటి ప్రొడక్ట్స్ అయితే సజెషన్ చేయొచ్చు సార్? వాయిస్ సార్? సార్ ప్రొడక్ట్స్ ఏవైతే సజెషన్ చేయొచ్చు అని సార్. లేదు సార్. ఏజ్ వయసు ఎంత? ఏజ్ 2.5 ఇయర్స్. 2.5 ఇయర్స్ సార్. ఓహ్! 2.5 ఇయర్స్. ఓకే. ఓకే. రైట్ సార్. కిడ్స్ గ్రోత్ పౌడర్, ఓకే సార్. అకాయ్ జ్యూస్ వచ్చి ఒక 5 ml ఇవ్వండి. ఓకే సార్. సోలార్ ఎనర్జీ డ్రాప్స్ ఒక 3 డ్రాప్స్ లేదా 5 డ్రాప్స్ ఇవ్వచ్చు వాటర్లో కలిపి 5 డ్రాప్స్. ఓకే. ఓకే సార్. ఇది 3 ఇవ్వండి సార్. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. లీడర్స్ నెక్స్ట్. గుడ్ మార్నింగ్ సార్. మా బ్రదర్కి వచ్చి మినిమం 27-28 ఇయర్స్ ఉంటాయి సార్. ఓకే. ఆయన ఇంతకుముందు కొద్దిగా ఆల్కహాల్ అది ఇది యూజ్ చేసేవాడు. అయినా వదిలిపెట్టినాడు. కనీసం 2 ఇయర్స్ అయింది వదిలిపెట్టి. ఓకే. ఇప్పుడు అదే లివర్ డాక్టర్ దగ్గరికి పోతే వాళ్ళు గ్యాస్ట్రాలజిస్ట్ డాక్టర్ దగ్గరికి పోతే లివర్ కొద్దిగా సెకండ్ స్టేజ్లో ఉంది. టాబ్లెట్లు కంటిన్యూ వాడాల్సి వస్తుంది అన్నారు వాళ్ళు. ఓకే. మినిమం టాబ్లెట్స్ వాడి ఒక 1 ఇయర్ పైన అవుతుంది సార్. ఇప్పటికన్నా వాడుతూనే ఉన్నాడు. ఓకే. ఇంకా మన దగ్గర లివర్ కేర్ టాబ్లెట్ తీసుకున్నాను. అది ఇంకా నేను వాళ్ళకి అందిలేదు. ఓకే. ఓకే. అదే ఇది లివర్ కేర్ టాబ్లెట్ తో పాటు ఇంకా ఏమైనా ఇవ్వాలా సార్? ఇది ఒకటే చాలా? లివర్ కేర్ టాబ్లెట్ ప్లస్ వచ్చి మిల్క్ టిస్టిల్ డ్రాప్స్, స్టెమ్ సెల్ పౌడర్ ఇవ్వండి సార్. ఓకే. మిల్క్ టిస్టిల్ ఇంతకు ముందు, తర్వాత గార్లిక్ క్యాప్సూల్స్ ఇంతకు ముందు వాడినాం సార్. అది ఒక 2-3 మంత్స్ వాడినాము. ఓకే. అంటే ఇంతకు ముందు యాంవేలోన మా ఊరు వాళ్ళు ఉంటే వాళ్ళు ఇప్పించినారు మిల్క్ టిస్టిల్, తర్వాత గార్లిక్ క్యాప్సూల్. ఓకే. ఇంతకు ముందు మనకి ఏమైనా లివర్ ప్రాబ్లం కానీ, ఏమైనా కామర్లు ఉంటే జాండీస్ ఉన్నా ఇంతకు ముందు పెద్దలు మనకి వెల్లుల్లిపాయ కారం పొడి తినిపించేవాళ్ళు. ఇప్పుడు సరిగా అది లేక మనకి వెల్లుల్లిపాయ సరిగా యాంటీబయాటిక్ లేక పిల్లలకి ఇట్లా అవుతుందని కలిసి వాళ్ళు మిల్క్ టిస్టిల్ ప్లస్ గార్లిక్ 2 ఇచ్చేసారు వాళ్ళు. రైట్. రైట్. రైట్ సార్. వాడినాము మినిమం ఒక 3-4 మంత్స్ వాడినాము. తర్వాత పర్లేదు కొద్దిగా బెటర్ అన్నారు వాళ్ళు. తర్వాత మళ్ళీ వాళ్ళు డైట్ ఉండాలా అన్నారు. కంపల్సరీ డైట్ ఉండాలా. ఓకే. డైట్ ఉంటాము. సర్లే మీరు ఏమి అంటే అది ఉంటాము అన్నారు. వాళ్ళ ప్రొడక్ట్సే ఆయిల్ గానీ, వాళ్ళు తినే ఫుడ్ మెటీరియల్స్ గానీ మేము ఇచ్చినవే వాడాలన్నారు వాళ్ళు. వాటికి సరేలే అన్నాము. తర్వాత వాళ్ళ సజెషన్ దగ్గరికి వాళ్ళ సార్ అంట బెంగుళూరులో ఉంటాడంట ఆయన. ఆయన బెంగుళూరులో ఉంటే ఆయన ఓన్లీ మంత్‌కి ఓసారి రోజు ఫుడ్ ఎలా తీసుకోవాలి, ఏం తీసుకోవాలనే దాని గురించి ఆన్‌లైన్ క్లాస్ చెప్పడానికి 10,000 అంట ఆయనకి పర్ మంత్. ఓహ్! సర్లే అనేసి ఇంక మేము బ్యాకప్ వచ్చేసాం. మాకొద్దులే ఇది అనేసి. ఓకే. మళ్ళీ ఇప్పుడు అవే మామూలుగా ఇంగ్లీష్ మెడిసినే వాడుతున్నాం సార్ ఇప్పటికంటే. ఇంకా లివర్ కేర్ టాబ్లెట్ మీరు ఇచ్చింది ఇంకా వాడలేదు. తర్వాత దీంతో పాటు మిల్క్ టిస్టిల్, ఇది లివర్ కేర్ 2 ఇవ్వాలా సార్? మిల్క్ టిస్టిల్, లివర్ కేర్ ఇవ్వండి. స్టెమ్ సెల్ పౌడర్ ఇవ్వండి. ఓకే. స్టెమ్ సెల్స్ పౌడర్. ఓకే సార్. రైట్ సార్. ఇది ఇవ్వండి. ఇంకొకటి సార్ ఇంకొకటి. ఆ! మా పేషెంట్ వచ్చేసి మినిమం ఒక 30 ఇయర్స్ ఉంటాయి సార్. అన్‌మ్యారీడ్ లేడీ. ఓకే. ఇంకా వచ్చేసి అంటే ఏమేమో పని చేస్తుంటదనమాట. ఊకునే ఎక్కడంటే అక్కడ పోయేది, వచ్చేది. ఇంట్లో ఊకునే గట్టిగా అరిచేది. ఓకే. అట్లా చేస్తుంది సార్. మన దగ్గర ఇంకా ఆర్డర్ పెట్టుకున్నాను నేను అవి బ్రెయిన్ అప్ సిరప్స్ అవి ఇవి. ఇంకా నేను వాళ్ళకి ఇంకా అందుబాటు చేయలేదు సార్ అవి. రైట్ సార్. అవి ఇంకా కార్గోలోనే ఉన్నాయి. ఈరోజు ఇవ్వాలనుకున్నాను. ఎలా యూజ్ చేయాలనేది ఒకసారి చెప్తే సార్ అది. లేదు వాళ్ళకి మళ్ళీ ప్రాబ్లమ్స్ చెప్పండి. సార్?
ఆ ప్రాబ్లం మళ్ళీ చెప్పండి సార్. అదే ఇంట్లో ఒకటికే గట్టి గట్టిగా అరిచేది, ఆ! తర్వాత ఏదంటే అది పని చేసేది. ఆ! చెప్పిన పని చేయకోకుండా ఇంకా ఆమెకి ఏమి ఇష్టం వస్తే అదే పని చేస్తదనమాట. రైట్. నేను ఇంతకుముందు ఇంగ్లీష్ మెడిసిన్ వాడిచ్చినాను. ఆ! అది పర్సనల్‌గా ఎక్కడ దొరకడం లేదు. ఆ టాబ్లెట్ నేను బ్లాక్‌లో తెప్పించి వాడిచ్చినాను. మినిమమ్ ఒక టాబ్లెట్ యేసుకుంటే ఒక 10 డేస్, 20 డేస్ ఇంక నార్మల్‌గా ఉంటదనమాట. వాళ్ళు ఏం చెప్పినా చేస్తది. వాళ్ళకంటే ముందు లేస్తది. వాళ్ళకంటే ముందు పని చేస్తది. ఆ టాబ్లెట్ యేస్తే. ఓకే. 20 రోజులు. మళ్ళీ 20 రోజుల తర్వాత మళ్ళా టాబ్లెట్ పవర్ అయిపోతేనే మళ్ళీ కంటిన్యూ నార్మల్‌గా సిట్యుయేషన్‌లోకొచ్చేస్తది. ఓహ్! హ్మ్. రైట్ సార్. వాళ్ళకి బ్రెయిన్ అప్ టానిక్ ఇవ్వండి. ఓకే సార్. న్యూరో హెల్త్ ఇవ్వండి. న్యూరో హెల్త్, బ్రెయిన్ అప్. అల్జీమర్ టాబ్లెట్ ఉంటాయి. అల్జీమర్. ఓకే సార్. అల్జీమర్. ఇది 3 ఇవ్వండి సార్. 3 ప్లస్ ఎలా 200 బెర్రీ జ్యూస్ యాడ్ చేయండి. 200 బెర్రీ జ్యూస్ యాడ్ చేయండి. 200 బెర్రీ జ్యూసా సార్? అవును సార్. మినిమమ్ 6 మంత్స్ యూజ్ చేపియాలా సార్? ఎట్లా సార్ ఇది? 6 మంత్స్ యూజ్ చేయండి సార్. తర్వాత చూద్దాం. సార్ ఎలా యూజ్ చేపియాలి సార్ అది? 2 టైమ్స్ నేను మార్నింగ్. చెప్తాను సార్, ఎలా వాడేది నేను చెప్తాను సార్. సార్లా సార్? సార్ Yes. వచ్చి డాక్టర్ సార్, ఆర్ఎంపీ డాక్టర్, రాయదుర్గం సార్. ఓహ్! అట్లనా? ఓహ్! గ్రేట్ సార్. న్యూ జాయినింగ్ సార్. న్యూ జాయినింగ్. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. నేనైతే ఈ కంప్లైంట్ చెప్పినట్టు నేను స్టెమ్సిల్ ఇచ్చినాను సార్, మెమరీ ప్లస్ టాబ్లెట్ ఇచ్చా, బ్రెయిన్ అప్ ఇచ్చాను సార్. ఓకే. అది ఓకేదా? బట్ అల్జీమర్ టాబ్లెట్ యాడ్ చేయండి. ఓకే సార్. రైట్ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. లీడర్స్ ఇక ఒక 1 or 2 క్వశ్చన్స్ మాత్రం. ఓకే. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. సార్ నా పేరు వీరప్ప, పొంగనూరు నుండి. రైట్ సార్. సార్ ఒక 10 years బాబు. ఆ! మతి స్థిమితం లేకుండా, అంటే ఆ అబ్బాయి ఎట్లా ఇవ్వాలో అట్లా పోతాడు. ఏం చెప్పినా వినడు. ఆ! అదే గట్టిగా అరుస్తుంటాడు. ఇట్లా తిరుగుతుంటాడు వీధింటి. ఆ! అబ్బాయి తినిపివల్ల ప్లస్ వాళ్ళే చూసుకోవాలి అంతే, ఇంట్లో వాళ్ళు. ఓహ్! ఓకే. అవును సార్. సో బ్రెయిన్ అప్ టానిక్, 200 బెర్రీ జ్యూస్, కిడ్స్ గ్రోత్ పౌడర్, సోలార్ ఎనర్జీ డ్రాప్స్. ఓకే సార్. ఈ 4 ఐటమ్ అండి. బ్రెయిన్ అప్ టానిక్, కిడ్స్ గ్రోత్ పౌడర్, సోలార్ ఎనర్జీ, 200 బెర్రీ జ్యూస్. 200 బెర్రీ జ్యూస్. ఓకే. 4 అవును సార్. ఐటమ్స్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్ గుడ్ మార్నింగ్ సార్, సుందర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ శిలాజిత్తు పెరాలసిస్ పేషెంట్కి ఇచ్చాను నేను. ఓకే. అది వాడిన 10 రోజులకే రిజల్ట్ అయితే వచ్చింది. మళ్ళా కొద్ది రోజులు వాడిన తర్వాత, అంటే ఒక 2 months వాడినారు. ఆ! వాడిన తర్వాత కొంచెం నత్తి వచ్చింది సార్. నథి మీన్స్? నత్తి అంటే వాయిస్ మాట వాయిస్ పట్టుపట్టి వచ్చేది. ఓకే. తిక్కి పేస్తుంది సార్. అవునవును. పురుగు. తర్వాత ఇప్పుడు మళ్ళా సెకండ్ ట్రిప్ స్ట్రోక్ వచ్చిందంట, పెరాలసిస్ స్ట్రోక్. ఓకే. ఆర్జేఆర్ హాస్పిటల్కు పోయి వచ్చినామండి ఇప్పుడు అని చెప్పి నాకు ఇప్పుడే ఫోన్ చేసినారు. ఓకే. అందువల్ల సార్ వాళ్ళ వయసు ఎంత సార్? ఉంటుంది సార్, 65-70 ఉంటుంది. ఓకే. వాళ్ళ షుగర్, బీపీ కంపల్సరీ ఉండు. షుగర్ బీపీలు ఏం లేవు సార్. రైట్ సార్. మంచి ఫార్మర్, కష్టజీవి. ఓకే సార్. మీరు శిలాజిత్ మాత్రం ఎత్తిలా, వేరే ఏమి ఎత్తిలా సార్? వేరే ఏమీ లేదు సార్. ఓన్లీ శిలాజిత్ మాత్రమే ఇచ్చాను. ఓకే. ఇప్పుడు వచ్చి శిలాజిత్ తోడ ఒమేగా 3, ఎన్ఎంసిబి డ్రాప్స్, ఎన్ఎంసిబి. ఓకే.
200 బెరీ న్యూరో హెల్త్ అటు సైడ్ సార్. ఓకే ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ బాగా సార్. థ్యాంక్ యూ. దాంట్లో వాళ్ళకి నేను వాళ్ళకి క్యూట్ అని కూడా ఇవ్వండి. ఎంత 4 తిక్కి మాట్లాడాలిగా, అవును. దానివల్ల క్యూట్ అని కూడా అటు చేయండి. ఓకే. ఓకే సార్. ఓకే సార్. దాంట్లో నేను శిలాజిత్ రెగ్యులర్ గా వాడుతున్నాను సార్. నేను ఓకే. ఈ కండరాల నొప్పులు ఉన్నాయి సార్. సాయంత్రం అయ్యేది కండరాల నొప్పులు వస్తున్నాయి. ఓకే. అంతే కండరాల నొప్పులే, ఇంకా వేరే ఏం లేదు. ఎన్ఎంసిబి డ్రాప్స్ అప్లై చేయండి సార్ ఆడ. ఓకే. ఎన్ఎంసివి సార్. అవును సార్. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం నాకు ఇచ్చింది. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. సుందర్ సార్, మై నేమ్ ఈజ్ అనిజా, కలికిరి నుండి సార్. నమస్తే మేడం, సలాం అలైకుం. వాలేకుం సలాం సార్. మా చెల్లి వాళ్ళ సన్ ఉన్నాడు సార్. అబ్బాయికి ఓకే. వచ్చేసి 6 years సార్. ఇప్పుడు ఓకే. ఆ అబ్బాయి హెల్తీగా బాగుంటాడు సార్. మనిషి అయితే ఎంత బాగుంటాడు అంత బాగుంటాడు, కానీ మాటలు ఏం రావు సార్. ఇల్లంతా ఒక్క నిమిషం ఉంటే సార్ ఇదంతా మొత్తం ఒక తాను పోగేసేస్తారు సార్. కానీ ఆ అబ్బాయి ఏమని మాత్రం పట్టలేం సార్. మనము నలుగురు పట్టినే ఉండడు సార్. అలాంటి అబ్బాయికి మనం ఏమి ఇస్తే అంటే బాత్రూమ్ అన్ని చెప్తాడు సార్, కానీ మాటలు సరిగ్గా రావు సార్. అబ్బాయికి మాటలు రావు. తర్వాత వచ్చేసి అన్ని అతనికి కావాలంటే పిలుచుకొని పోయి చూపిస్తాడు చెప్పడం లేదు సార్. ఎట్లా మెంటల్ గా అట్లా చేస్తాడు సార్. అబ్బాయి పుట్టినుండి ఎదుగుదల కూడా తక్కువే ఉండదు సార్. అబ్బాయికి ఏమీ వచ్చు సార్. మా చెల్లి సన్నే సార్. ఓకే మేడం. బ్రెయిన్ అప్ టానిక్ ఇవ్వండి. కిడ్స్ గ్రోత్ పౌడర్, సోలార్ ఎనర్జీ డ్రాప్స్, 200 బెర్రీ జ్యూస్. ఓకే సార్. ఆ అబ్బాయి అయితే నాన్ వెజ్ ఫుల్ గా తినేస్తారు సార్. నేను చెప్పకూడదు కానీ ఓకే. రైస్ ఒక్క రవ్వ కూడా తినండి సార్. మొత్తం నాన్ వెజ్ సార్. చికెన్ మటన్ ఏదైనా సార్. నన్ను అయితే వచ్చాడు సార్, పెద్దమ్మ చికెన్ చూపించి మరి అడుగుతారు సార్, మాటలు రాకపోయినా గానీ. ఓకే. నాన్ వెజ్ అయితే బాగా కావాలి సార్. కోఎన్జిమ్ క్యూటన్ అర్సెండా? కోఎన్జిమ్ క్యూటన్ అర్సెండి. ఓకే సార్. బ్రెయిన్ అప్ టాబ్లెట్స్, కిడ్స్ గ్రోత్, సోలార్ ఎనర్జీ డ్రాప్స్, తర్వాత క్యూటెన్ డ్రాప్స్, ఈ 4 ఐటమ్స్ సార్. మీట్ పడినాయి సార్. మేడం నేను రికార్డ్ చేస్తున్నాను మేడం, మీకు పంపిస్తాను మేడం. హలో. ఓకే రైట్ చెప్పండి. ఓకే లీడర్స్. రైట్ సార్. ఓకే లీడర్స్, నెక్స్ట్ அடுத்து ఒక జూమ్లో ఇంకా వేరే డౌట్స్ వేరే టాపిక్ గురించి మాట్లాడతాం. ఓకే రైట్ సార్. సమయం కూడా ఎక్కువ అయిపోయింది. సూపర్ సార్, సూపర్ లీడర్స్ అందరూ కూడా 100 మెంబర్స్ వచ్చి అందరూ కూడా బాగా శ్రద్ధగా విన్నారు. ఈ జూమ్ లింక్ వచ్చి నేను ఇమీడియట్ గా మీకు సాయంత్రం కానీ రేపు కానీ మీకు గ్రూప్లలో పంపిస్తాను. అందరూ కూడా విని పూర్తిగా సార్ చెప్పినటువంటి 1కి 4 సార్లుగా విని రాసుకోండి. తర్వాత మీ ఏరియాలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా వచ్చినప్పుడు మీరు కూడా మాదిరిగా వాళ్ళకి సలహాలు ఇచ్చి ప్రోడక్ట్ రెఫర్ చేసుకోవడానికి బాగా సాధ్యమవుతుంది. థ్యాంక్ యూ సార్. మరింత సమాచారం కోసం మరొక మీటింగ్ లో కలుద్దాం సార్. థ్యాంక్ యూ సుందరం సార్, మాకు మంచి సెషన్ ఇచ్చి మంచి సపోర్ట్ ఇచ్చినటువంటి మీకు కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లీడర్స్. అందరూ ఒకసారి అన్మ్యూట్ చేసుకుని గట్టిగా జై కేవా జై కేవా చెప్దాం. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్ అండ్ హెల్త్. జై కేవా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.